పెడతానని చెప్పారా అసలు యూట్యూబ్ ఇట్లా పెడుతున్నానని ఇంట్లో మీ వైఫ్‌కి, అమ్మ ఇంకోటేంటి మా వాళ్ళకి? వైఫ్‌కి తెలుసు, మా అమ్మకి తెలుసు, మా నాన్నకి తెలుసు. ఇంకొకటేంటంటే నేను ఏది చెప్తే అదే జరుగుతది ఇంట్లో. అంటే హుహు. నేను ఇది చేస్తాను చెయ్యి. నేను అది చేద్దాం అనుకుంటున్నాను చెయ్యి. నాకింత డబ్బులు కావాలి. నీ ఇష్టం. నువ్వు చేసుకో. అంటే నాకు ఎప్పుడు నన్ను నువ్వు ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఇదెందుకు చేత్తన్నావు, అదెందుకు చేత్తన్నావు, డబ్బులు తగలేస్తున్నావు ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. మా అమ్మ అవునా? గాని, మా నాన్న గాని, మా వైఫ్ గాని. హ్మ్. మా వైఫ్ నిజంగా దేవత అలాంటి విషయంలో. ఓహ్! అసలు ఏ రోజు నువ్వెందుకు చేత్తన్నావు, ఎంత తగలేసేసావు, ఈ డబ్బులు ఇలా అప్పులు చేసేసావు, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నువ్వు ఇలా చేస్తే ఎలాగా? అసలు ఏ రోజు ఆ రెస్పెక్ట్ ఇప్పటికి నేను లవ్ చేసినప్పటి దగ్గర నుంచి మా ఆవిడ నన్ను ఏవండనే పిలుస్తది. నేను లవ్ చేసుకున్న దగ్గర నుండి. అప్పుడు గూడా ఏవండి నేను అనేవారా? లవ్ చేసిన ఫస్ట్ పరిచయం ఆవిడ అని మాట్లాడిన ఆవిడని ఇప్పటికి అదే. ఆహా! ఏ రోజు మధ్యలో పేరు లవ్ అంటే పెట్టడం. పేరు పెట్టి పిలుస్తారు. హ్మ్. ఏదోకటి అంటారు. ఏదోకటి హ్మ్. అవుతాయి. అసలు ఎప్పుడూ రెస్పెక్ట్ పోలేదు ఇప్పటికి. నేను ఎన్నో అప్పులు చేశాను. ఎన్నో చేశాను గానీ ఎప్పుడూ రెస్పెక్ట్ పోలేదు నా మీద. హ్మ్. అలానే వచ్చింది. ఇంట్లో ఎప్పుడు ఏది చేస్తాను, అది చేస్తానని ఏ రోజు నాకు నో నో చెప్పలేదు. చెప్పరు. ఆ టైంలో ప్రెషర్ ఎక్కువైపోతుంది. ప్రెషర్ హ్మ్. ఎక్కువైపోతుంటే సరే ఇలా కాదని చెప్పి నాకప్పుడు ఫేస్‌బుక్ పేజ్ ఒకటి ఉండేది. ఓకే. ఇది చాలా ఎవ్వరికీ తెలీదు. కానీ నా పేజ్ అందరికీ తెలుసు. నేను ఎవరికీ తెలీదు. ఓహ్! ఎనానిమస్ పేజ్ అది. ఇంచుమించు 75,000 మంది ఫాలోవర్స్ ఉండేవారు నాకు. హుహు. అప్పట్లోనే. హ్మ్. ఇదంతా జరిగేటప్పుడే నాకు ఆ పేజ్ మెయింటైన్ చేశాను. ఓకే. పేజ్ ఉండేది, అకౌంట్స్ ఉండేవి. అది చెప్పుకునేంత మంచి పేజ్ కాదు. 18+ మీమ్స్ అంతా. ఆహా! మీమ్స్ నేను. హుహు. మీమ్స్, ట్రోల్స్ ఇంకా ఇవి టైపు.